హాయ్ అండి, అందరికీ నమస్కారం. కేబీపీ డెవలపర్స్ కస్టమర్స్ అవనివ్వండి, కేబీపీ డెవలపర్స్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే వీళ్ళ డెవలప్మెంట్స్ చూసే చాలా మంది కొన్నారు. చాలా దేశాల నుంచి కేబీపీ డెవలపర్స్లో కొన్నారు. ఈరోజు ఇండియాలో చాలా ప్లేసెస్ నుంచి కొన్నారు. అలాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది కొన్నారు. రీసెంట్గా చాలా మంది అప్డేట్స్ ఏంటో ఒక వీడియో చేయమని అడుగుతున్నారు. ఈరోజు మీకు క్లియర్గా కేబీపీ డెవలపర్స్ యొక్క ట్రై సిటీ రిజర్వ్ అప్డేట్స్ నేను క్లియర్గా చెప్తానండి. బ్రౌచర్లో ఏవైతే చూపించినాయో డెవలప్మెంట్స్ 100% జరుగుతున్నాయండి. అంతకన్నా ఎక్కువే జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఇది మనకి బ్రౌచర్లో లేదు. ఈ డెవలప్మెంట్ ఇది అవుట్ సైడ్, వెంచర్కి అవుట్ సైడ్ మనకి 60 feet రోడ్ ఏదైతే ఉందో రోడ్డు కట్టేయటు వెంచర్ ఎంత లెక్క ఉంటే అంత లెక్క మనకి డ్రైనేజ్ డెవలప్మెంట్ చేస్తున్నారు. చూడండి, నేను లోపలికి ఈజీగా వెళ్ళిపోయేలాగా మనకి ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది చాలా హై క్వాలిటీలో. నెక్స్ట్ చూడండి, ఆర్చ్, బిగ్గెస్ట్ ఆర్చ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అలాగే ఇక్కడ వాడే మెటీరియల్ అబ్జర్వ్ చేయండి మీరు. ఇదేంటంటే కంప్లీట్ గా అండర్ గ్రౌండ్ వాటర్ లైన్స్ అండి. ఇదేంటంటే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ లైన్స్. ఇక్కడ వాల్ చూడండి, ఈ వాల్ ఏంటంటే రిటైనింగ్ వాల్, కంప్లీట్ గా కాంక్రీట్ తో ప్రతి ప్లాట్ కి కూడా రిటైనింగ్ వాల్ వస్తుందండి. యాక్చువల్ గా మనకు 2 అడుగులు కనపడుతుంది కదండి, ఇంకొక 2 అడుగులు కింద కూడా డెవలప్ చేశారు. మొత్తం 4 feet హైట్ ఉంటుంది. ఈ 4 feet హైట్ ఈ లెవెల్లో మనకు సాయిల్ వచ్చేస్తుందండి. అలాగే రోడ్డు కూడా మనకి 4 feet హైట్ లో డెవలప్మెంట్ చేస్తున్నారు. పక్కన ఉన్న వెంచర్లతో పోలిస్తే హైట్ లో ఈ వెంచర్ ఉంటుంది. కాంపౌండ్ వాల్ చూడండి, చాలా స్ట్రాంగ్ గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 9 feet హైట్ కాంపౌండ్ వాల్, మొత్తం 60 ఎకరాలు కూడా చుట్టూ ఇలాగే ఉంటుందండి వాల్. ఈ 9 feet వాల్ కట్టడమే కాకుండా పైన మళ్ళీ సోలార్ ఫెన్సింగ్ వస్తుందండి. మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చండి. అన్ని 40 feet CC రోడ్స్ వస్తున్నాయి. మనకి ఆల్రెడీ 4 feet హైట్ లేపుతున్నారని చెప్పారు కదండి. ఇప్పటికే 2 అడుగుల దాకా మనకి గ్రావెల్ వర్క్ చేశారు. దీనిపైన మరలా మీకు సిమెంట్ రోడ్లు వస్తాయండి. ఇక్కడ మనకి పక్కనే 2 ట్యాంకులు ఉన్నాయి చూడండి. అదేమో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇదేమో వర్షం నీళ్లు. అంటే వెంచర్ లో అసలు వర్షం నీళ్లు నిలబడకుండా ప్రతి ప్లాట్ కి ఇంకుడు గుంతలు వచ్చి ఎక్స్ట్రా వాటర్ ఇలా కిందకి వెళ్ళిపోయేలాగా సెటప్ చేశారండి. ఇక్కడ మనకు చూడండి, ఈ హైట్ లోకి రోడ్ వచ్చేస్తుంది. యాక్చువల్ గ్రౌండ్ ఆ హైట్ లో ఉంటుంది. ఆల్రెడీ ఒక లేయర్ మట్టి పోసారు అక్కడ. తర్వాత ఈ వైట్ మట్టి ఉన్న వరకు కూడా ఇది గ్రావెల్ వర్క్ జరిగింది. తర్వాత మెటల్ వర్క్ జరుగుతుంది చూడండి. దీనిపైన ఇంకొక లేయర్ వస్తుంది, మెటల్ లేయర్. దానిపైన మనకి CC రోడ్ వస్తుందండి. ఇంత పగడబందీగా మనకు వర్క్ జరుగుతుంది ఇక్కడ. దీంట్లో 30+ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు కదండి. ఈ ఏరియాలో బాక్స్ క్రికెట్ వస్తుంది. ప్లాట్లని అలాగే పార్కుల్ని డివైడ్ చేసే ఏరియాలో మీ కాంపౌండ్ వాల్ చూడండి, పిల్లర్ తో సహా ఇదంతా కాంక్రీట్. మీకు ఇటుక కట్టుడు కాదు, మొత్తం కాంక్రీట్ తో గోడలు కూడా కడుతున్నారండి. ఈ ఏరియాలో టెన్నిస్ కోర్ట్ వస్తుందండి. ఎక్కడికక్కడ ఏ ఎమ్యూనిటీస్ ఎక్కడ వస్తుందో ఆ ఏరియాలో ఆల్రెడీ మనకి ఈ సైన్ బోర్డ్స్ అనేవి ఫిట్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూడండి, షటిల్ కోర్ట్ లేదంటే పికిల్ బాల్ కోర్ట్ వస్తాయి. అక్కడేమో బాస్కెట్ బాల్ కోర్ట్ వస్తుందండి. ఇక్కడ 2 ఎకరాల వరకు గ్రీన్ లాంచ్ డెవలప్మెంట్ చేయబోతున్నారండి. ఇక్కడ నైట్ టైం కూడా మంచి వ్యూ ఉంటుంది, మంచి లైటింగ్ తో. అలాగే ఇక్కడ ఏంటంటే ఒక యాంఫీ థియేటర్, స్విమ్మింగ్ పూల్, ఈ ఏర్పాట్లు అన్నీ ఉంటాయండి. దీంట్లో ఏకంగా 2 ఎకరాల్లో డెవలప్మెంట్ చేస్తున్నారండి ఈ ఏరియా మొత్తం. మీకు కేబీపీ డెవలపర్స్ యొక్క కమిట్మెంట్ ఇక్కడ అర్థమైపోద్దండి. మీకు సైట్ లో నుండి చిన్న పంటకాలు వెళ్తుంది గవర్నమెంట్ది. ఆ పంటకాలకి మామూలుగా సిమెంట్ తోర్లు బిగిచ్చేస్తే అయిపోద్ది, పైన మట్టి పోసేస్తే అయిపోద్ది, కవర్ అయిపోద్ది. కానీ చూడండి, ఇక్కడ స్టాండర్డ్ గా వర్క్స్ చూడండి, మొత్తం చాలా స్టీల్ ఉపయోగించి కాంక్రీట్ తో పకడ్బందీగా వర్క్ చేస్తున్నారు. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే లారీలో చూడండి ఎంత స్టీల్ దిగుతుందో. వెంచర్ లో ఎటు చూసినా మనకి మెటీరియల్ కాస్ట్లీ మెటీరియల్ అంతా కనబడతా ఉంటుంది. ఇక్కడ 4 kilometerల వెంచర్లు ఉన్నాయని చెప్పాను కదండి. ఇంచుమించుగా అన్ని ఒకే రేట్ లో ఉన్నాయి. కానీ డెవలప్మెంట్ కి ఎక్కువ ఖర్చు పెడుతుంది మాత్రం వీళ్ళే, కేబీపీ డెవలపర్స్ వాళ్ళు. మీరు పెట్టిన ప్రతి రూపాయి కూడా మీకు వెంచర్ లో ఖర్చు క్లియర్ గా కనపడుతుందండి మీకు. అలాగే ఈ ఏరియా మొత్తం కూడా మనకి ఇదిగోండి క్లబ్ హౌస్ కోసం కేటాయించారు. 30+ ఎమ్యూనిటీస్ ఉంటాయండి. స్పాలు కానీ, అలాగే రెస్టారెంట్లు కానీ, సూపర్ మార్కెట్స్, ఫంక్షన్ హాల్స్ అన్ని కూడా, జిమ్ కానీ, ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. చూడండి వెంచర్ చూడండి ఎలా డెవలప్మెంట్ చేశారు. మీరు పెట్టిన ప్రతి రూపాయి కూడా ఖర్చు కనపడుతుంది. చాలా లావిష్ గా ఉందండి, చాలా కాస్ట్లీ డెవలప్మెంట్. ఇలాంటి వెంచర్ అయితే మనకి ఎక్కడా కనపడదు. సూపర్ వెంచర్ అండి. ప్రస్తుతం ఈ వెంచర్ లో 10% ప్లాట్స్ మాత్రమే వేకెంట్ ఉన్నాయండి. స్క్వేర్ యార్డ్ 29,000 రూపీస్ చెప్తున్నారు. మీకు ఈ చుట్టూ డెవలప్మెంట్ ఒకసారి చూడండి. వెంచర్ డెవలప్మెంట్ చూసిన తర్వాత రిమైనింగ్ 10 plots లో మీరు ఇప్పుడు దాకా బుక్ చేసుకుందామని బుక్ చేసుకోలేకపోయినా, పోనీ మీరు ఇప్పుడే మొదటిసారిగా చూసినా, మీరు ఎఫర్ట్ చేయగలిగితే మాత్రం అర్జెంటుగా 10% ప్లాట్స్లో బుక్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ సరౌండింగ్ హైలైట్స్ చెప్తానండి. ఇక్కడ గ్రోత్ ఎలా ఉంటుందో చెప్తాను. నేను మీకు 2 years బట్టి చెప్తున్నాను. ఈ 4 kilometers ఫిల్అప్ అయిపోద్ది, మొత్తం హౌసింగ్ ప్రాజెక్టులు వచ్చేస్తాయని చెప్తున్నాను కదండి. ఈ వెంచర్లో కూడా ఇప్పుడు విల్లాస్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. దీంట్లో ఈ వెంచర్లో విల్లాస్ రేట్లు అనేవి తొందరలో చెప్తాం. అయితే మీకు ఆ రామకృష్ణ టవర్స్ ఏవైతే ఉన్నాయో ఇటు చూడండి, ఎక్కడైనా గ్యాప్ ఉందా చూడండి. ఇటు కన్ను అన్నంత లెక్క మనకు వెంచర్లే కనపడుతున్నాయి చూడండి. 4 kilometers మొత్తం వెంచర్లే ఉంటాయి. ప్రతి వెంచర్ వాళ్ళు హౌస్లు కడుతున్నారు. మొత్తం కూడా ఇది హౌసింగ్ ఏరియా అయిపోతుంది. అయితే ఇప్పుడు డెవలప్మెంట్స్ చెప్పుకుందామండి. రామకృష్ణ ఎనర్జీ టవర్స్ కనపడుతున్నాయి కదండి, అదేంటంటే కాజా టోల్ గేట్. నెక్స్ట్ చూసుకుంటే ఆ పక్కనే ఉన్నది నాగార్జున యూనివర్సిటీ. ఇక్కడ మనకి నంబూరు రైల్వే స్టేషన్ వస్తుందండి. చూడండి, అది VVIT కాలేజ్ అండ్ యూనివర్సిటీ, అది VVIT యూనివర్సిటీ.
నెక్స్ట్ అది కనపడేదంతా కూడా మనకి చెన్నై కోల్కతా నేషనల్ హైవే. అలాగే విజయవాడ వెస్ట్ బైపాస్ వచ్చి మనకి ఆ ప్లేస్ లోనే కలుస్తుందండి. విజయవాడ వెస్ట్ బైపాస్ వచ్చి కాజాకి మంగళగిరి మధ్యలో కలిసిపోతుంది. అలాగే ఇక్కడ నుంచి ఆ తాటి చెట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తుంది. అలాగే మీకు మంగళగిరి కనపడుతుంది చూడండి. టాటా ఇన్నోవేషన్ హబ్ ఉంది, ఐటీ ప్రాజెక్టులు ఉన్నాయి అక్కడ. అలాగే గోల్డ్ కంపెనీలు 70 కంపెనీలు అక్కడ వచ్చినాయి. అలాగే ఇది ఇన్నర్ రింగ్ రోడ్ అనుకున్నాం కదండి. ఈ 4 కిలోమీటర్స్ దాటి కొద్దిగా ఫ్రంట్కి వెళ్ళిపోతే తెనాలి రోడ్ వస్తుంది, నందివేలుకి దగ్గర మనకి అవుటర్ రింగ్ రోడ్ వస్తుందండి. ఇవన్నీ కాకుండా రాజధానిలో మొత్తం 109 కంపెనీలకి ల్యాండ్ ఇచ్చారండి ప్రజెంట్. అవి బ్యాంకులు అవనివ్వండి, యూనివర్సిటీలు అవనండి, హాస్పిటల్స్ అవనండి, స్టార్ హోటల్స్ అవనండి. ఒక స్టార్ హోటల్స్ లోనే 4,000 మంది ఎంప్లాయీస్ జాయిన్ అవుతున్నారండి. యూనివర్సిటీలు కానీ బ్యాంకులు కానీ ఏవైతే కలిపితే 10,000 మంది ఎంప్లాయీస్ అవుతున్నారు. ఒక ఏపీ ఎన్ఆర్టీలో 30,000 మంది ఎంప్లాయీస్ అవుతున్నారు. ఒక క్వాంటమ్ వ్యాలీలోనే 1,00,000 మంది ఎంప్లాయీస్ గవర్నమెంట్ చెప్తుందండి. మన కళ్ళ ముందే మనకి 2 లక్షల మంది ఎంప్లాయీస్ రాబోయే 3 నుండి 5 సంవత్సరాల్లో కనపడుతున్నారు. అంటే మనకి ల్యాండ్ బ్యాంక్ తక్కువ అండి. ఏరియా అంతా ల్యాండ్ బ్యాంక్ తక్కువ. మనకి హైదరాబాద్ లో లాగా ఇటైల్ ల్యాండ్ దొరకాలంటే దొరకదు. ఇక్కడ విజయవాడ గుంటూరు మధ్యలో ప్రస్తుతం అవైలబుల్ ఉన్న ల్యాండ్ ఇదే. మనకి రాజధానిలో చూసుకుంటే రేట్లు పెరిగిపోయినాయి బాగా. మినిమం 45,000 50,000 చెప్పే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎంత అండి? 29,000. మరి రాజధానిలో ఇప్పుడు కొన్ని ఏరియాల్లో 75,000 80,000, మన ఉద్దండరాయనపాలెం దగ్గర 1 lakh కూడా రీచ్ అయిన పరిస్థితులు ఉన్నాయి. నెక్స్ట్ అక్కడ అయిపోయిందంటే మనకి నెక్స్ట్ ఈ విజయవాడ గుంటూరు మధ్యలోనే ఎక్కువగా ఫ్లాట్స్ కొంటారు కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా హైక్ అవుతాయండి. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబల్ అవడానికి నా ఎక్స్పెక్టేషన్ 3 సంవత్సరాలు కూడా పట్టదు. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ రైల్వే స్టేషన్ వస్తుంది, ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, బెంగళూరు హైవే ఇక్కడ కలుస్తుంది. తెలంగాణ నుంచి బందర్ వెళ్ళే 12 లైన్స్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఇలా కాజా మీద నుండి ఇలా వెళ్తుందండి. అన్ని కనెక్టివిటీస్ వచ్చి కాజాకే కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఎప్పుడైనా కనెక్టివిటీస్ పెరిగినప్పుడు రేట్ ఆటోమేటిక్గా డబల్ అయిపోద్ది. అలాగే ఈ వెంచర్ల హౌస్లు వస్తున్నాయి, ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని వెంచర్ల హౌస్లు వస్తున్నాయి. హౌసింగ్ వచ్చిన ఏరియాలో కూడా రేట్లు డబల్ అయిపోతాయండి. రేట్లు డబల్ అవటానికి ఒక కారణం కనపడట్లేదు, 10 కారణాలు కనపడుతున్నాయి ఈ ఏరియాలో. కాబట్టి మీరు రిమైనింగ్ 10% ఫ్లాట్స్లో ఇప్పుడు దాకా బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అర్జెంట్గా బుక్ చేసుకోండి. అలాగే వీడియో ఫాల్ అయితే మీకు ఇంకొన్ని డెవలప్మెంట్ చూపిస్తాను నేను. ఇక్కడ క్రికెట్ ప్రాక్టీస్ నెట్ ఇస్తున్నారండి. 2 పిచ్లు ఉంటాయి ఇక్కడ. 3.5 లక్షల లీటర్లు పట్టే సంపు రెడీ అయిపోతుంది చూడండి. అలాగే అక్కడ వాటర్ ట్యాంక్ కడుతున్నారు. ఆ వాటర్ ట్యాంక్ అయితే 2 లక్షల లీటర్లు పట్టే వాటర్ ట్యాంక్ అండి. ఏదైతేనే ఇక్కడ 5.5 లక్షల లీటర్ వాటర్ పట్టే సంపు అయితేనే ట్యాంక్ అయితేనే శరవేగంగా రెడీ అయిపోతున్నాయండి. ఇక్కడ కనపడే ఏరియా అంతా కూడా మనకి బీచ్ వాలీబాల్ కోర్ట్ ఏర్పాటు చేస్తున్నారండి. ఇలాగే మీకు అటు డెవలప్మెంట్స్ ఎమ్యూనిటీస్ తో మనకి చాలా అద్భుతమైన వెంచర్ విజయవాడ గుంటూరు మధ్యలో కాజా టోల్ గేట్ పక్కన మనకి శరవేగంగా డెవలప్మెంట్ అయిపోతుందండి. దీంట్లో ఏంటంటే ఎంత పెద్ద వర్షం పడినా గానీ ఈ వెంచర్ లో చుక్క నీరు నిల్వ ఉండకుండా మనకి డెవలప్మెంట్ చేస్తున్నారండి. దీంట్లో ఇది హైలైట్ అండి. మెయిన్లీ ఈ వెంచర్ లో కొనుక్కున్న వాళ్ళు రియల్లీ మనకి రీసేల్ అద్భుతంగా వస్తుందండి. నో డౌట్ అందులో హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. మీరు రీసేల్ 00 అలా వెళ్ళిపోతూ ఉంటుందండి అలాంటి వెంచర్ ఇది. తొందరలో విల్లాస్ కూడా వస్తున్నాయండి. ఆ విల్లాస్ కాస్ట్ కూడా, విల్లాస్ మోడల్స్ కూడా మీకు అతి తొందరలోనే మీకు తెలియజేస్తాము. ఇప్పుడైతే 29,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్కి 10% ఫ్లాట్స్ మాత్రమే వేకెంట్ ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అర్జెంట్గా కంపెనీ వారి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ ఫ్లాట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.